హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. యాజ్ యూజువల్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నాకు కొద్దిగా వర్క్ ఉన్నిందనమాట. బజార్లో మిక్సీ పాడైపోయి ఉన్నింది. అది కొత్తది తీసుకుందామా లేదా బౌల్స్ చేంజ్ చేసుకుందామా అనేసి కనుక్కుందామని వచ్చాను. కానీ మిక్సీ ప్రైస్ చూస్తే హెవీగా ఉంది. 7,000 8,000 చెప్తున్నారు నేను అడిగిన బ్రాండ్లో. మిక్సీ అయితే రెడీ చేసుకున్నాను. కొత్త గిన్నెలు అయితే తీసుకోవాలి. అవైతే పాడైపోయినాయి. అది అక్కడ చూశాను. సరే నెక్స్ట్ టైం వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వెళ్ళే దారిలో వెజిటేబుల్స్ తీసుకుందాము అనేసి మార్కెట్కి వచ్చాను. ఇది రైతు బజార్ అనమాట. ఆ రోజు వెడ్నెస్డే కాబట్టి మార్కెట్ క్లోజు. బయటే పెట్టుకున్న స్ట్రీట్ పైనే. కావాల్సినటివి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 12:30 1 అయింది. వెజిటేబుల్స్ అన్నీ సర్దుకునేసి ఆకుకూరలన్నీ ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వస్తూ వస్తూ వేరుశెనక్కాయలు తీసుకొచ్చినాను అనమాట, పచ్చివి. ఇవి మోహనాకి చాలా ఇష్టం. ఉడకబెట్టిస్తే ఇష్టంగా తింటారు. మేము కూడా బాగా తింటాము. కానీ మోహనాకి ఎక్కువ ఇష్టం అని చెప్పి అవి తీసుకొని వచ్చాను. 100 రూపీస్కి 3 బౌల్స్ అని చెప్పారు. అది తీసుకొచ్చాను. ఇక్కడ అల్లం పేస్ట్ చేద్దాము అనేసి 1 కేజీ 50 రూపీస్ అనేసి అమ్ముతూ ఉన్నారు. అల్లం 1 కేజీ తీసుకొని వచ్చి అది క్లీన్ చేసి ఇలా నానబెట్టాను. తోలు తీసేసి అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అనమాట డైలీ. ఎందుకనంటే వీళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉండాలి డిఫరెంట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుందనమాట. అందుకని అది ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. ఇక్కడ శనక్కాయలు అయితే బాయిల్ చేసి పెట్టేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. అవి నాటుకాయలు అనమాట. ఇక్కడ నేను లంచ్కి చద్దన్నం తింటున్నాను. మీలో ఎంతమందికి చద్దన్నం అంటే తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తగా అంటున్నారు కదండి ఫర్మెంటెడ్ రైస్ అని, అదనమాట. కానీ ఇది నైట్ మిగిలిపోయిన అన్నాన్ని వాటర్ పోసి పెట్టుకొనేసి మార్నింగ్ పెరుగు వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చాలా ఇష్టం అనమాట చద్దన్నం అంటే. ఒకవేళ నైట్ అన్నం మిగలకపోయినా నాకు పెరుగన్నంలో ఈ విధంగా కలుపుకొని ఇలా పచ్చడి ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా అంతే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొంతమందికి అయితే చద్దన్నం ఇష్టం ఉండదు. నాకైతే చాలా ఇష్టం అనమాట. నైట్ కానీ అన్నం మిగిలిపోతే అప్పుడే వాటర్ పోసి పెట్టేస్తాను. మార్నింగ్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎన్ని టిఫిన్స్ ఉన్నా సరే పెరుగు వేసుకొని చద్దన్నం పెట్టుకొని ఈ విధంగా పచ్చడి ఆనియన్ పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరే అనమాట. నాకు చాలా ఇష్టము. ఇక్కడ ఈవినింగ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏం పెద్దగా నేను షూట్ చేయలేదు. పడుకునేసాను. బాగా నిద్రొచ్చింది. ఇక్కడ ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాము. ఎందుకంటే ఖుషీకి నెక్స్ట్ డే ఫుడ్ ఫెస్టివల్ ఉందనమాట. క్లాస్ రూమ్ అంతా డెకరేషన్ చేసుకోవడానికి డెకరేషన్ ఐటమ్స్ కావాలమ్మా అని చెప్పింది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు అని. అందుకనేసని అవి తీసుకుందామని వచ్చాము. ఫైనల్లీ తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పూజ సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నాను. అది ఎందుకని నెక్స్ట్ చూపిస్తాను. అలా గడిచింది ఆ డే. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి అనమాట. తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయేసి నేను ఉజ్వల్ అయితే రెడీ అయిపోయినాము. మోహన ఖుషి అయితే పడుకొనే ఉన్నారు. ఎక్కడికి రెడీ అయినాం ఏంటి అనేదంటే మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నామండి. కొత్త ఇంట్లోకి వెళ్తున్నాము. అంటే రెంట్ హౌసే, ఓన్ హౌస్ కాదు. అది ఎందుకంటే సడన్గా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఓనర్ వాళ్ళు బయట ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళు ఊరు నుంచి వచ్చేస్తున్నారు. అందుకనే మేము ఖాళీ చేయాల్సి వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా చేంజ్ చేస్తాము అనేసి. కానీ వాళ్ళు 1 మంత్ ముందే మాకు చెప్పున్నారు. కానీ కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేసేసరికి చేంజ్ చేయాల్సి వచ్చింది. అది ఎట్లో బై లక్ మాకు పక్కనే దొరికిందనమాట. మా కోసమే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అనిపించినట్టు ఉన్నింది. మా ఇంటి పక్కనే అనమాట, దూరం అయితే కాదు. కొత్త హౌస్ అనమాట. మేమే ఫస్ట్ ఓపెన్ చేసాము. అక్కడికి వచ్చి పాలు పొంగిచ్చాను నేను, ఉజ్వల్ అనమాట. మోహన ఖుషి అయితే నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళకి స్కూల్కి టిఫిన్ అవి చేయడానికి లేట్ అయిపోతుంది అనేసి టిఫిన్ తీసుకెళ్దాము అనేసి టిఫిన్ షాప్కి వచ్చేసాము. ఎర్లీ మార్నింగే 7కి అలా బాగుందని చెప్పారు టైము. ఆ టైంలో పాలు పొంగిచ్చేసి
ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వీళ్ళని స్కూల్‌కి కూడా పంపించేసాను. ఇంక నేను ఇక్కడ రెడీ అయ్యేసి ఖుషీకి ఫుడ్ ఫెస్టివల్ కాబట్టి చికెన్ పకోడా చేశాను. ఇంకా అది తీసుకోపోవాలి. ఈ లోపల సోఫాలు కొన్ని పాడైపోయినాయన్నమాట. మా చిన్నోడు పాడు చేసేస్తున్నాడు. మీకు వీడియోస్‌లో కూడా చూపించున్నాను. ఇంకా వీళ్ళు వచ్చారనమాట రెడీ చేసేదానికి. ఇంకా వీళ్ళు రెడీ చేస్తుంటే ఇంక నేను ఖుషీ స్కూల్ దగ్గరికెళ్ళి ఫుడ్ ఇచ్చేసి రావాలి. ఇంకా అదే వాళ్ళకి చెప్పాను, మీరు రెడీ చేస్తుండండి అన్న, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని. ఫైనల్లీ ఖుషీ స్కూల్ దగ్గరికైతే వచ్చేసాను. చికెన్ పకోడా చేసి తీసుకెళ్తున్నాను అనమాట. మోహన్ అనే ప్రిపేర్ చేశాడు షాప్లో. నిజంగా అంటే సూపర్ టేస్ట్ అనమాట. భలే ఉన్నింది టేస్ట్ అయితే. చాలా బాగుంది. ఇంకా స్కూల్లో వెళ్ళి మేడం దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా వీళ్ళు రెడీ చేస్తూనే ఉన్నారు సోఫాలన్నమాట. ఇంకా వాళ్ళతో కూర్చొని ఎలా చేయాలి ఏంటి అనేసి చూస్తూ చెప్తూ ఉన్నాను. ఫైనల్లీ ఒకటైతే రెడీ చేసేసారు. ఇంకొకటి బ్యాలెన్స్ అనమాట. అదే ఇంకా దాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ ఇంకా వాళ్ళు రెడీ చేసేసారు, వెళ్ళిపోయారు. ఇంక ఈవినింగ్ అనమాట ఇది. ఇంక ఉజ్వల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక సామాన్లన్నీ దించి కింద పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డేనే షిఫ్ట్ అయిపోదాము ఎందుకు అనేసి అని ఫాస్ట్గా అన్నీ దింపించి పెట్టేసుకుంటే ఇంకా వీళ్ళు ఓల్డ్ బుక్స్ కనిపించాయన్నమాట. ఇంకా అవి చూసి వాళ్ళ మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇంకా నెక్స్ట్ నేనేం షూట్ చేయలేదు, షిఫ్టింగ్లోనే ఉండిపోయినాను. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా కొత్త ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. సామాన్లన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత చూపిస్తా ఉన్నాను. మధ్యలో ఒక డే నేను వ్లాగ్ అయితే ఏం చేయలేదు, ఈ షిఫ్టింగ్లోనే ఉండిపోయినాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చాము కాబట్టి ఇంకా అన్నీ సర్దుకునేసాను. ఇంకా ఆ రోజు సండే, పిల్లలు కూడా ఉన్నారు నాకు హెల్ప్ఫుల్గా. ఇంకా వంట అయితే ఆ రోజు ఏం చేయలేదు. ఇంకా సండే కాబట్టి మోహన బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ఇంకా బిర్యానీ తినేసి మాకు సర్దుకోవడమే సరిపోయింది ఫుల్గా అనమాట. ఫైనల్లీ ఆల్మోస్ట్ అన్నీ సర్దేసినాము. ఇంకా కొన్ని మిగిలిపోయాయి, అదే చూపిస్తూ ఉన్నాను. ఫుల్గా అలసిపోయానండి, అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా అక్కడక్కడ షూట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి కాబట్టి ఇంకా వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. అసలు వీడియో తీయని కూడా అవ్వలేదన్నమాట, అంత బిజీగా ఉన్నాను. దీన్ని బట్టి వీడియోస్ కూడా లేట్ అవుతూ ఉన్నాయి, అర్థం చేసుకోండి. ఇంక ఇది నెక్స్ట్ డే పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను సర్దుకోవడము. ఫైనల్లీ అన్నీ సర్దేసుకున్నాను. సోఫా సెట్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ సెల్ఫ్ల్లో నా బట్టలు, మోహనా బట్టలు, పిల్లల బట్టలు అన్నీ ఫిల్టర్ చేసేసి ఎవరి సెల్ఫ్లో వాళ్ళకి సర్దేశాను. ఇంకా లోపల వైఫై కనెక్షన్ పాతింటి దగ్గర నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ చేయడానికి రమ్మని చెప్పాము వేరే వాళ్ళని. ఇంకా వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు వర్క్స్ చేసుకుంటుంటే ఇంకా ఇక్కడ నా వర్క్స్ నేను చేసుకుంటూ ఉన్నాను. మార్నింగ్ టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసిన సామాన్లు అంటే ఇంకా అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. హెడేక్ అయితే భయంకరంగా వచ్చేసిందండి. అందుకనేసి అని కొబ్బరి నూనె వేడి చేసి ఇంకా హెడ్కి పెట్టుకొని మసాజ్ లాగా చేసుకుంటా ఉన్నాను. ఇంకా స్నానం చేసేసి పడుకుంటే ఒక రిలీఫ్గా ఉంటుంది. ఇంక వీళ్ళ లోపల వీళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఫోన్స్ చూసుకుంటూ ఉన్నారు. మా చిన్నోడైతే హ్యాపీగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. ఇంకా అలా గడిచింది ఆ డే. కంటిన్యూగా అయితే వ్లాగ్ చేయలేదు, అక్కడక్కడే షూట్ చేశాను, అది మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా చూసారా కొన్ని ఉన్నాయి సర్దుకోవడం, అవి సర్దేస్తే క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మార్నింగే నిద్ర లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే ఆ రోజు రథసప్తమి అనమాట. ఇది రథసప్తమి రోజు తీసిన వ్లాగ్. ఇంక ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా వీళ్ళకి లంచ్ టిఫిన్ ప్రిపేర్ చేసేసి వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. అందుకని ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా అది బాయిల్ అయ్యే లోపల వీళ్ళకి ఫ్రైడ్ రైస్ కోసం అనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా అన్నం తీసి చల్లారబెట్టేసి వీళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్కి అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్కి అయితే పెరుగన్నం పెట్టించాను. ఇంకా అది తింటా ఉన్నారు. నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. 1 డేలో షిఫ్ట్ చేసుకొని అవి సర్దుకునేదానికి మొత్తం నాకు 3 డేస్ పట్టింది. కంటిన్యూగా వర్కే అనమాట, అస్సలు అవ్వలేదు. బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అందుకే అలా గమ్మునే కాసేపు కూర్చున్నాను. వీళ్ళనైతే స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మళ్ళీ నా రొటీన్ వర్క్ అనమాట. హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను, అన్నీ సర్దు పెట్టేసుకున్నాను. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది సర్దుకోవడంతో సహా. ఇంకా పూజ రూమ్ కూడా అన్నీ సర్దుకునేసి పటాలన్నీ క్లీన్ చేసేసి
చెప్పేసి ఇక్కడ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటా ఉన్నాను ఫాస్ట్గా. అప్పటికే టైం 10 అయిపోతుంది. ఇంకా దీపాలన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా మోహన సామాన్లన్నీ తెచ్చిచ్చేసాడనమాట. ఈ లోపల ప్రసాదం అయితే చేసుకుందాము అనేసని బెల్ల ప్రసాదం అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసేసాను. పూజ రూమ్ అంతా సర్దేసుకున్నాను. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఫైనల్లీ పూజ అయితే చేసుకునేసాను. చాలా బాగా హ్యాపీగా అనమాట. ఇక్కడ ఫ్యాన్లు రెడీ చేయించేదానికి మనిషిని మోహన రమ్మన్నాడు. అతను వచ్చి ఫ్యాన్లన్నీ రెడీ చేస్తున్నాడనమాట. తర్వాత నేనేం షూట్ చేయలేదు, తినేసి గమ్మనే పడుకునేసాను. ఇది ఈవినింగ్ అనమాట. వీళ్ళు స్కూల్ నుంచి వస్తూ స్నాక్స్ తెచ్చుకున్నారు, సమోసా. అది ఖుషి పెట్టుకొని తింటుంది. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకొని నేను కూడా సమోసా తింటా ఉన్నాను కొంతసేపు రిలాక్స్గా కూర్చొని. దాని తర్వాత ఇడ్లీకి బియ్యం పోసున్నాను. అది రుబ్బుకొని వద్దాము అనేసని మిషన్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ హాయ్ చెప్పింది. తన పేరు వచ్చి గంగా అనమాట. ఈ షాప్ రన్ చేసేది తనే. చాలా మంచి అమ్మాయి, బాగా మాట్లాడుతుంది. అక్కడి నుంచి అయితే వచ్చేసాను ఇంటికి పిండి రుబ్బుకొని. వస్తూ ఇవైతే తీసుకొచ్చాను తను అమ్ముతుంటే. ఇవేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మీరేమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఎండు చేపలు అంటాము, తాటాక చేపలు అని కూడా అంటాము, ఉప్పు చేపలు అని కూడా అంటాము. చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. నాకు అవి తినాలనిపించింది. నేను తినేది ఇదొక్క చేపే, అందుకనేసని తీసుకొని వచ్చాను. ఆ 2 ప్యాకెట్స్ అనమాట. తర్వాత డిన్నర్ తినేసి పడుకునేసాము. తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వీళ్ళని స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను. సెండ్ ఆఫ్ టైం అనమాట. ఇంతకు ముందంతా నేను పాతింటి దగ్గర నుంచి చూపించేదాన్ని కదా, ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర నుంచి చూపిస్తా అన్నాను. కొద్దిగా డిఫరెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే అది అలవాటు అయిపోయిన ప్లేస్ కదా, 2 ఇయర్స్ ఉన్నాము అక్కడ. ఇక్కడికి వచ్చే కొందికి కొంచెం కొత్తగా ఉంది. ఇక్కడ నేను ఎండు చేపలు చూపించాను కదండి, అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం లంచ్కి మొత్తం క్లీన్ చేసుకునేసాను. జస్ట్ ఏం లేదండి, వాటర్ వేసుకొని ఒక బౌల్లో క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అంతా పోతుందన్నమాట. దాని తర్వాత స్టవ్ మీద బండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ కడిగిన చేపల ముక్కలు దాంట్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే. సాల్ట్ అస్సలు వేయద్దండి, ఎందుకంటే ఆల్రెడీ వాటిల్లో సాల్ట్ ఉంటుంది, మనం వేయాల్సిన అవసరమే లేదు. అస్సలు వేయద్దండి. జస్ట్ పసుపుడు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బోత్ సైడ్స్ అనమాట లైట్గా వేపుకున్న తర్వాత టేస్ట్కి ఎంత కావాలో అంత మిరప్పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉప్పు చేప అయితే రెడీ అనమాట. ఇది రసంలోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్లా పెట్టుకొని తింటే టేస్ట్ ఆసమ్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను మళ్ళీ గంగా దగ్గరికి వచ్చానమాట. ఎందుకనంటే టెంకాయ ఆడించుకుందాము అనేసని టెంకాయ ఎండబెట్టానండి, అది ఎండిపోయింది. దాన్ని నూనె పట్టించుకుందాము అనేసని తీసుకొని వచ్చాను. దీపానికి నేను ఈ ఆయిలే యూస్ చేస్తానండి. ఇక్కడ ఉజ్వల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెయిర్ కట్కి అయితే తీసుకొచ్చేసాను. చాలా పెరిగిపోయినాయి హెయిర్. స్కూల్లో కూడా మేడమ్స్ రోజు తిడుతూ ఉన్నారు. ఈ హౌస్ షిఫ్టింగ్ వల్ల అస్సలు కుదరలేదు. ఇలా కాదు అని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నేను హెయిర్ కట్కి తీసుకొని వచ్చేసాను. హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఖుషి కాల్ చేసింది. గోబీ మంచూరి, గోబీ రైస్ తీసుకోరా అమ్మ నా కోసము అనేసని. తన కోసం అనేసని గోబీ రైస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మోహన చికెన్ తీసుకొచ్చున్నారు. చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ, వైట్ రైస్, గోబీ మంచూరి అనమాట. ఫైనలీ డిన్నర్ అయితే చేసేసాను. ఇక్కడ ఉజ్వల్, నేను, ఖుషి ముగ్గురం పెట్టుకొని తింటున్నాము. నేను ఉజ్వల్ అయితే చికెన్ కర్రీ, వైట్ రైస్ తింటున్నాము. ఖుషి అయితే గోబీ రైస్ తింటుంది.
ఇంకిక్కడ మా వీడియో మేమే పెట్టుకొని చూస్తూ డిన్నర్ అయితే చేస్తున్నాము. ఖుషీకి చూడాలనిపించిందంట. అందుకనేసని వీడియో పెట్టింది. ఇంకా దాన్ని చూస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేసాము. ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత వీళ్ళకి హోంవర్క్ కొద్దిగా పెండింగ్ ఉంటే హోంవర్క్ రాసుకుంటా ఉన్నారు. ఇక్కడ నాకు మడత పెట్టాల్సిన బట్టలుంటే అవన్నీ మడత పెడతా ఉన్నాను వీళ్ళతో పాటు పక్కన కూర్చొని. ఇక్కడ వీళ్ళు చదువుకోమంటే మాటలు పెట్టుకుంటున్నారు. నేను చూస్తే సైలెంట్ అయిపోతున్నారు. అందుకని వీడియో తీస్తుంటే ఏం నటిస్తున్నారు చూడండి. పిల్లలు అలా తయారైపోయినారనమాట స్మార్ట్‌గా. ఇక్కడ మా జిన్నోడు చూసారా ఎక్కడ పడుకోందో, కింద పడుకోదంట. ఉజ్వల్ ఒళ్ళో పడుకోవాలంట. అది ముచ్చటేసి వీడియో తీశాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.